పక్షుల కిట్టి పార్టీ. అమ్మమ్మ. చిన్ని, నిన్న మనం పక్షుల పార్టీ గురించి మొదలు పెట్టాం కదా. ఈరోజు నీకు మరింత పూర్తి కథ చెబుతాను. అది ఒక రోజు కాదురా, ఒక మహా జ్ఞాపకమయ్యింది. చిన్ని: వా అమ్మమ్మ, ఈసారి ఇంకా ఎక్కువ పక్షులు వస్తాయా? తాతయ్య: ఖచ్చితంగా బంగారం. అడవిలో ఉన్న దాదాపు అన్ని పక్షులు వచ్చాయి. పెద్ద ప్లాన్. చిలుక, పిచ్చుక కలిసి మొదలుపెట్టిన ఆలోచన అడవంతా పాకింది. చిన్న గువ్వలు, నీలి పెట్టెలు, గబ్బిలాలు, మయూరాలు అందరూ ఆహ్వానించబడ్డారు. చిలుక: మన కిట్టి పార్టీకి పేరు పెడదాం, ఆకాశ స్నేహితుల విందు. అందరూ కేరింతలు కొట్టారు. ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. ప్రతి పక్షి ఒక్కో వంటకం బహుమానం సిద్ధం చేసుకుంది. పిచ్చుకలు పొలాల దగ్గర నుంచి చిన్న బియ్యం గింజలు, నెమలి అడవి లోతుల్లో దొరికిన తీయని బెర్రీలు, చిలుక జామపళ్ళు, అలాగే ఒక రహస్య వంటకం జామపండు జ్యూస్, పావురం మొక్కజొన్న గింజలు, కోయిల గాన విందు, గువ్వలు తేనె, మయూరాలు పూలమాలలు అందరికీ వేసేందుకు, నీలి పెట్టెలు చిన్న పూల రసం, గబ్బిలాలు పార్టీ ముగిసే సమయానికి వెలిగే పురుగు దీపాలు పట్టుకొచ్చే వాగ్దానం. చెన్ని: అమ్మమ్మ, ఎంత అందంగా ప్లాన్ చేసుకున్నారో. పక్షుల దగ్గర ఇంత క్రియేటివిటీ ఉంటుందని నేను ఊహించలేదు. అందరి కలయిక. ఆదివారం ఉదయం మర్రి చెట్టు మహోత్సవ వేదికలా మారింది. చెట్టు కొమ్మలపై రెక్కల రంగుల వెలుగు, గాలిలో పాటలు, విందు వాసనలు. నెమలి రంగురంగుల రెక్కలు విప్పి అందరికీ స్వాగతం పలికింది. మయూరాలు పూలమాలలు అందరికీ వేసి అలంకరించాయి. పిల్లలు, చిన్న పక్షులు ఒకరినొకరు చూస్తూ కిలకిలలాడాయి. కాకి గొడవ. అప్పుడే కాకి దూరం నుంచి చూస్తూ వచ్చింది. ఈసారి అయితే కొందరు పక్షులు బహిరంగంగానే నిరసన తెలిపారు. పావురం: ఇతను వస్తే మన ఆహారం తినేసి మిగతా వాళ్ళకి ఏమీ ఉండదు. గువ్వ: అవును, ఇది ఎప్పుడూ సెల్ఫిష్. దీనిని పిలిస్తే మన పార్టీ పాడవుతుంది. కాకి దూరం నుంచి విని కళ్ళు తడిచిపోయాయి. అప్పుడే కోయిల అలా చూడలేక చెప్పింది. కోయిల: మన కిట్టి పార్టీ పేరు ఆకాశ స్నేహితుల విందు కదా. స్నేహం అనేది వదిలేయడమా లేక కలుపుకోవడమా? నెమలి: అందరినీ కలుపుకోవడమే నిజమైన స్నేహం. అందరూ చివరికి అంగీకరించి కాకిని కూడా పిలిచారు. ఆటలు మరియు నవ్వులు. భోజనం మొదలయ్యే ముందు గేమ్స్ పెట్టారు. గాన పోటీ. కోయిల మధురంగా పాడింది. చిలుక చిలిపిగా పలికింది. కాకి క క అని అరవడంతో అందరూ పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. నృత్య పోటీ. నెమలి తన రెక్కలతో అద్భుతంగా నృత్యం చేసింది. మయూరం వర్షం రాకముందే చిందేసింది. చిన్న పిట్టలు చప్పట్లు కొడుతూ అరవడంతో వేదిక ఊగిపోయింది. కబుర్ల పోటీ. కాకి తన సరదా కథలు చెప్పి అందరినీ హాయిగా నవ్వించింది. పావురం ఒక జ్ఞానవంతమైన కథ చెప్పి అందరినీ ఆలోచింపచేసింది. వర్షం మలుపు. మధ్యలో మబ్బులు కమ్ముకున్నాయి. మంచి వర్షం కురిసింది. ఆహారం తడిసిపోతుందేమో అన్న భయంతో పిచ్చుకలు అల్లాడిపోయాయి. కాకి: భయపడొద్దు, నా దగ్గర ఒక రహస్య గుహ ఉంది. అందరం అక్కడికి వెళ్దాం. అందరూ కాకిని అనుసరించి గుహలోకి వెళ్లారు. అక్కడ మంటలు వెలిగించి గువ్వల తేనె, పిచ్చుకల గింజలు, నెమలి పళ్లతో భోజనం కొనసాగించారు. గబ్బిలాలు గుహలో పురుగు దీపాలు పట్టుకొచ్చి వెలిగించాయి. గుహ నిండా చిన్న చిన్న దీపాలు మెరిశాయి. చెన్ని: అమ్మమ్మ, అది నిజంగా మాయాజాలంలా ఉంటుంది కదా. రాత్రి మాయాజాలం. వర్షం ఆగిపోయాక చంద్రుడు వెలిగాడు. గబ్బిలాలు అందరిమీద ప్రకాశించేలా పురుగులను వదిలాయి. చెట్టుపైన చిన్న చిన్న వెలుగులు మెరిసిపోతూ ఆకాశం నక్షత్రాల్లా కనిపించింది. అందరూ మళ్లీ పాటలు పాడారు, నృత్యం చేశారు. అడవంతా ఉత్సవ వాతావరణం. నీతి మరియు వాగ్దానం. పార్టీ ముగిసేలోపు నెమలి అన్నది. నెమలి: ఈరోజు మనం నేర్చుకున్న పాఠం. స్నేహం అంటే పంచుకోవడం.
ఎవరినీ వదలకపోవడం, కష్టకాలంలో కలసి నిలబడటం. కాకి కన్నీళ్లతో, కాకి, మీరు నన్ను ఒప్పుకున్నారు. ఈ రోజు నుంచి నేను మారిపోతాను. ఇక సెల్ఫిష్ కాకుండా అందరితో పంచుకుంటాను. అందరూ చప్పట్లు కొట్టారు. అమ్మమ్మ, చిన్ని, ఆ పక్షుల కిట్టి పార్టీ ఒక చిన్న సమావేశం కాకుండా ఒక పాఠం అయ్యింది. ప్రతి నెలా వాళ్ళు కలసి ఉత్సవం చేసేవారు. చిన్ని: అమ్మమ్మ, నేను కూడా నా స్నేహితులతో ఒక పార్టీ పెట్టి నా టాఫీలు, ఆటబొమ్మలు పంచుకుంటాను. తాతయ్య: అదే నిజమైన ఆనందం, బంగారం. మనం పంచుకున్నప్పుడు స్నేహం పెరుగుతుంది. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక రోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు.